నేను మీ అందరికీ పరిచయం ఉంటుంది, మీ ఏజ్ వాళ్ళకి పరిచయం ఉంటుంది, కొత్త వాళ్ళకి పరిచయం ఉంటుంది. కంబైన్డ్ స్టేట్లో మినిస్టర్ చేశాను, మాణిక్యవర ప్రసాద్, గుంటూరు. మిర్యాలు కూడా ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఏదో ఒక వివాహం, నా స్నేహితుడికి కూతురు వివాహం ఉంటే మల్లారెడ్డి అని ఆయన కూతురు వివాహానికి వచ్చాను. అబ్బాయిది ఇక్కడ, అమ్మాయిది మా ప్రాంతం. వచ్చి తర్వాత మీ అందరితో కాసేపు గడుపుదామని ఆగటం జరిగింది. తెలంగాణ స్టేట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బాగా పనిచేస్తూ ఉంది. సామాజిక న్యాయం పట్ల చాలా నిబద్ధతగా పనిచేస్తూ ఉంది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఇటు బీసీల జనాభా లెక్కలని, మరి ఒక ప్రక్క ఎస్సీ వర్గీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణ పట్ల చాలా కమిట్మెంట్గా ఉంది, సామాజిక న్యాయం పట్ల చాలా కమిట్మెంట్గా ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. అదీనుగాక మిగతా రాష్ట్రాలకి ఒక స్ఫూర్తిదాయకంగా మిగతా రాష్ట్రాలు కూడా వర్గీకరణ పట్ల ఒక ముందడుగు వేసే విధంగా, బీసీల జనాభా లెక్కల పట్ల ఒక ముందడుగు వేసే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక చొరవ చూపించారు. అందువల్ల మా ఆంధ్ర ప్రాంతం తరఫున, మా ఎంఆర్పిఎస్ తరఫున, మా మాదిగ జాతి తరఫున రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ వర్గీకరణ సాధించడానికి తన జీవితాంతం 30 సంవత్సరాలు పోరాటం చేసి మొత్తం సమాజం యొక్క అభిప్రాయాన్ని, మాదిగ జాతి ఐక్యతని కాపాడి వర్గీకరణను సాధించిన ఘనత మా మందకృష్ణ మాదిగ గారికి దక్కుతుంది. పద్మశ్రీ మందకృష్ణ గారికి కూడా మా మాదిగ జాతి తరఫున ఉభయ రాష్ట్రాల పక్షంగా, ఇటు ఆంధ్ర పక్షంగా, తెలంగాణ పక్షంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయనకి సామాజిక న్యాయ ఉద్యమాల్లో ఒక స్ఫూర్తి ప్రదాతగా, జాతీయ స్థాయిలో కూడా మిగతా రాష్ట్రాలకు ఒక గైడెన్స్గా ఆయన ఉపయోగపడతాడు. ఆయన లైఫ్ హిస్టరీ, ఆయన చేసిన విధానం. ఆయనకి పద్మశ్రీ ఇచ్చి మోడీ గారు గౌరవించారు, కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం పద్మ విభూషణ్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంగా ఈ వర్గీకరణ సమస్య కొన్ని ఏబీసీ చేయడం జరిగింది. ఏబీసీల్లో కొన్ని సిలో ఉండవలసిన కులాలు ఏలో ఉన్నాయి. అవి మరి పొరపాటుగా జరిగిందో ఏ జరిగిందో మందకృష్ణ గారు కూడా దాని మీద బాధపడుతూ ఉన్నారు. ఏ గ్రూప్ అంటే బాగా అత్యంత వెనుకబడిన గ్రూప్స్ ఉండాలి. అందువల్ల ఆ పొరపాటున పడిన ఆ ఏ గ్రూప్లో పడిన ఒకటంటే ఎక్కువ ఉండరు, వీళ్ళు చాలా తక్కువ పాపులేషన్. మాంగ్ ఈజ్ యాడెడ్ టు ఏ గ్రూప్ ఇన్స్టెడ్ ఆఫ్ బి గ్రూప్. డక్కలి ఈజ్ యాడెడ్ టు ఏ గ్రూప్ ఇన్స్టెడ్ ఆఫ్ బి గ్రూప్. ఇట్లా కొంత చిన్న అడ్జస్ట్మెంట్. వీళ్ళంతా కూడా చిన్న కులాలు. దీనివల్ల ఎవరికి ఏం నష్టం జరగదు. ఇలాంటి డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి కొన్ని చోట్ల. అట్లనే పంబ అనే కులము చాలా అభివృద్ధి చెందిన కులం. అది మాలా గ్రూపులో ఉండాల్సింది, అది ఏ గ్రూప్లో పడింది. అట్లా అది అసెంబ్లీలో పెట్టారు కాబట్టి అసెంబ్లీలో చర్చించి, మరి దానికి ఏమైనా వాళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ ఉండి పెట్టడం కరెక్ట్ అంటే కొనసాగించవచ్చు. ఒకవేళ సవరించే అవకాశం ఉంటే సవరిస్తే బాగుంటుంది అనేది నా సూచన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి. మందకృష్ణ గారి కూడా డిమాండ్ కూడా అదే. మాదిగలకి 11% రావాలి, కానీ 9 ఇచ్చారు. మాలలకి 4 రావాలి, 5 ఇచ్చారు. సరే, మా సోదరులకు ఒకటి అడ్వాంటేజ్ ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. కానీ భవిష్యత్తులో రిజర్వేషన్లు పెంచి నష్టపోయిన మాదిగలకి, ఇప్పటికీ 70 ఏళ్ళు 75 ఏళ్ళు నష్టపోయాం, ఆ పెంచే రిజర్వేషన్ మాదిగలకి కేటాయించాలని
వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి ప్రపోర్షనేట్ టు దేర్ పాపులేషన్ వాళ్ళు 12% ఉన్నారు, 12% రావాలి వచ్చే విధంగా పెంచిన రిజర్వేషన్ ఇవ్వాలని, అదేవిధంగా రాజకీయ పదవుల పంపకాల్లో కూడా నిన్న బీసీలకి 42% మేము పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా మాదిగలకి మాలలు కూడా పొలిటికల్ అపాయింట్మెంట్స్లో కార్పొరేషన్లు మెంబర్సు, చైర్మన్స్, అనేక పదవుల్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా అదేవిధంగా 12% ఇవ్వాలి మాదిగలు, అంటే హైయెస్ట్ పాపులేషన్ కాబట్టి. అలా ఇస్తే మంచి సామాజిక న్యాయానికి ఒక మంచి సంకేతాలు వెళ్తాయి. ఇదే స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే దీనికి అసలు ఈ వర్గీకరణకి ఆయనే ఆద్యుడు, ఆయనే పెద్ద మాదిగ. ఆయన వెంటనే తెలంగాణ స్ఫూర్తిని తీసుకొని వెంటనే చేయాలని చెప్పి, ఆంధ్రాలో కూడా పూర్తి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. త్వరలో రేవంత్ రెడ్డి గారిని కలవబోతా ఉన్నాను. ఆంధ్ర మాదిగల తరఫున, ఆంధ్ర సామాజిక ఉద్యమాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి, వాటిని సన్మానించడానికి. నాకైతే ఒక కోరిక ఉంది, ఇద్దరు ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి గారిని, మందకృష్ణ గారిని ఆంధ్రాలో సన్మానించాలని కోరుకుంది. కృష్ణమాది గారు దాని పితామహుడు, దాని ఏమంటారు మహాత్మా గాంధీ స్వాతంత్ర గేట్లో, కేసీఆర్ తెలంగాణ గేట్లో జాతిపిత్తల, ఆయన ఇద్దరిని గౌరవించాలని. అట్ ది సేమ్ టైం ఈ విషయంలో బీజేపీకి కూడా ఓటా ఉంది. మోడీ గారు, బీజేపీ పార్టీ కూడా దాదాపు రాజకీయ పక్షాల పరంగా ఎక్కడ విభేదాలు, అందరూ కూడా వర్గీకరణ సమర్థించారు. ఇప్పుడు అందరూ దళితులు, పేద వర్గాలు, బీసీలు అందరూ కలిసి భవిష్యత్తులో సామాజిక న్యాయాన్ని పెంచుకునే విధంగా కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా రాజకీయ అవకాశాలు పెంచుకుని ఐక్యంగా ఇంకా శక్తివంతం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కృష్ణమాది గారు నాయకత్వంలో ఇక్కడ ఆంధ్రాలో ఒక మంచి మళ్ళీ రాజకీయంగా మాలా మాదిగులు అందరూ కలిసి ఒక కొత్త రాజకీయ చైతన్యంతో ముందుకెళ్లే విధంగా మేమంతా కలిసి పనిచేయాలని కుతూహలంగా ఉన్నాం. రాజ్యాధికార దిశగా మేము పనిచేయాలని కోరుకుంటున్నాం బీసీలతో కలిసి. అందువల్ల మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆంధ్ర మాదిగల తరఫున, సామాజిక న్యాయ ఉద్యమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణమాది గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు అవకాశం ఇస్తే ఆంధ్రాలో గుంటూరులో అంటే అమరావతి రాజధాని నడిబొడ్డున రేవంత్ రెడ్డి గారికి, కృష్ణమాది గారికి సన్మానం చేస్తుంది.